సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటోందని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 5 గ్యారంటీ పథకాలను అమలు చేయకుండా ఆగస్టులో రైతు రుణమాఫీ చేస్తామని తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల కోసం మభ్యపెడుతోంది. కంటోన్మెంటులో బీఆర్ఎస్ పార్టీ స్వర్గీయ సాయన్న కూతురు నివేదిత 30,000 మెజారిటీతో గెలుస్తోంది. మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో భారీ మెజారిటీతో గెలవబోతోందని తెలిపారు. ఓయూలో మూతబడుతోందని ఇచ్చిన నోటీస్ అబద్ధమా? మన్నె క్రిషాంక్పై అక్రమ కేసు పెట్టి యాదాద్రి నుండి వస్తుంటే అరెస్టు చేయడం నీచమైన చర్య. మన్నె క్రిషాంక్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్ బస్సు యాత్రకు తెలంగాణ ప్రజల నుండి విశేష స్పందన వస్తుంటే కాంగ్రెస్ పార్టీ భయపడి 48 గంటలు కేసీఆర్ ప్రచారాన్ని నిలిపివేశారు. పార్లమెంటు ఎలక్షన్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం వస్తోంది. మైనస్ తప్ప ప్లేస్ అయితే కాదు, గుర్తుపెట్టుకోండి. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పార్టీలకి వెళ్ళిపోయిన వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితులు మేము చేర్చుకుంటాం. మేము అడుగుతాం. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చూసింది నేను ఏం చేశాను. 48 గంటలు ఈయన ప్రచారం. కేసీఆర్ గారు మాట్లాడుతున్నాము, ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు అంతకంటే భయంకరంగా మాట్లాడతాం. వాళ్ళని బ్యాన్ చేయం. రెండోది, నిన్న మా విద్యార్థి నాయకుడు, ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్, మాకు ఈ సోషల్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ని ఎంత బలవంతంగా అరెస్ట్ చేశారండి. అతను యాదాద్రికి వస్తుంటే అంటే మీరు సోషల్ మీడియా వాడతలేరా? నేనేమన్నా ఉస్మానియా యూనివర్సిటీలో మరి మీరు చేసిరా లేదా చెప్పండి. ఆ వార్డెన్కు నోటీస్ ఇచ్చిరా లేదా చెప్పండి. నీళ్లు లేవు, కరెంట్ లేదు, ఖాళీ చేసుకోవాలన్నారా లేదా చెప్పండి. అతన్ని బలవంతంగా అరెస్ట్ చేసి ఉండలేని పోలీస్ స్టేషన్ అన్ని తిప్పి చేరు పంపిస్తే అంటే మీరు దుర్మార్గాలు చేయమన్నా. మన సోషల్ మీడియా మీరు చూడండి, మా మీద పోస్టులు ఎట్లా పెడుతున్నాం, కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, మా అందరి మీద ఎట్లా పెడుతున్నారో చూడండి. కనీసం మమ్మల్ని అడిగేది లేదు. మేము బీజేపీలో పోతున్నామని, కాంగ్రెస్ లో పోతున్నామని మధ్యలో మీరు చూసేది కదా. కాబట్టి ఫేక్ కంప్లైంట్ తీసుకొని కేసులు పెట్టి ఉస్మానియా యూనివర్సిటీ వార్డెన్ అంటే కంప్లైంట్ ఇచ్చిండంటే ఇస్తాడా? ఒక దళిత బిడ్డ ఎవరు వార్డెన్ కూడా, క్రిషాంకే కాదు వార్డెన్ కూడా. ఇంత దౌర్జన్యం, దుర్మార్గం, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఓకే, మీరు ఇప్పుడు చేయగలుగుతారు, పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత చూడండి ఏం జరుగుతుంది. మీకు తెలుస్తుంది, చూస్తారు కదా ఏం జరగబోతుందో చూద్దాం. కాబట్టి మీ అందరికీ నేను మరొకసారి మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ అందరికీ కూడా సాయన్న గారికి, మీకు మా అందరికంటే ఎక్కువ అనుబంధం ఉంది. ఈ బిడ్డను గెలిపించుకునే బాధ్యత కూడా మీ మీద కూడా ఉంది. మీరందరూ కూడా గెలిపించవలసినటువంటి అవసరం ఉంది. లక్ష్మారెడ్డి గారికి అయితే బోనస్ ఇస్తారు, మల్కాజ్గిరి నుంచి 100% బోనస్ వస్తుంది. ఆ 6 కాన్స్టిట్యూన్సీలు బ్రహ్మాండంగా వస్తాయి. ఇది బోనస్ కింద ఉంటుందని చెప్పి తెలియదు.